హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ మనం వచ్చేసి ఈ రివ్యూవర్స్ పంచాయతీ గురించి మాట్లాడుకుందాము. లీక్స్ గురించి ప్రతి ఒక్క ఛానల్ ఏదో ఒక లీక్ ఇస్తే హైప్ అవుతుంది, వ్యూస్ వస్తాయని చెప్పేసి అందరూ లీక్స్ ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు లీక్స్ ఇస్తున్నారు, లీక్స్ ఎవరు ఇవ్వట్లేదు అని కాదు. యాక్చువల్గా ఇక్కడ ఏమైంది అంటే మనకు Sinu65 బ్రో ఒక పేజ్ పిన్ టు పిన్ మొత్తం లీక్స్ రాస్తుంటే ఆ విషయం గురించి ఆదిరెడ్డి గారికి చెప్తే ఆదిరెడ్డి ఆ పేజ్ పరంగా రియాక్ట్ అయ్యాడు అనమాట. ఆ పెట్టే పేజ్ అతను తెలుసంట ఆదిరెడ్డి గారికి. మీరు చెప్పండి, నేను చెప్పినా వినట్లేదు, మొత్తం లీక్స్ బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. సో దాని విషయమే ఆయన బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టుకున్నాడు, స్ట్రైక్స్ వేపిస్తాను పేజెస్ పైన అని. దీనిపైన అందరు రివ్యూవర్స్ రియాక్ట్ అయ్యారు, ప్రతి ఒక్కరు ఇస్తున్నారు, ఎవరు ఇవ్వట్లేదు అని. యాక్చువల్గా లీక్స్ అనేది ఎవరు స్టార్ట్ చేశారో కానీ అనుకో, దండం రా స్వామి. అసలు రివ్యూస్ అంటే ఏంటి అనేది వీళ్ళకి మీనింగ్ తెలుసా అని నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ వచ్చేది. ఎందుకంటే ఒక ఎపిసోడ్ చూసి దాని మీద అభిప్రాయం చెప్పాలి, అంటే ఒక ఎపిసోడ్ మొత్తం చూసి అభిప్రాయం మాట్లాడాలి, అది రివ్యూ అంటే. అంతేగాని డిమాండ్ ఏమన్నాడు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, శ్రీజ ఏమన్నది, రీతు ఏమన్నది, పాయింట్ టు పాయింట్ మాట్లాడి గంట సేపు చెప్తున్నారు ఒక్కొక్కరు రివ్యూ. అది కాదు రివ్యూ అంటే. సో వీళ్ళు సంభాషణలో ఇలా జరిగింది, సో వీళ్ళు ఇలా కాకుండా ఇలా రియాక్ట్ అయి ఉంటే బాగుండేది, సో ఇలా ఉంటే బాగుండేది, ఇలా మాట్లాడుంటే బాగుండేది, సో ఇక్కడ ఈ మిస్టేక్ జరిగింది, ఇక్కడ ఈ మిస్టేక్ జరిగింది, అది మన ఒపీనియన్. ఒక కంటెస్టెంట్ ఇలా మాట్లాడాడు, ఒక కంటెస్టెంట్ ఇలా మాట్లాడాడు, సో దాని గురించి ఇట్లా మాట్లాడితే సరిపోయేది. దానికి శ్రీజ ఏమన్నది రీతుతోని, రీతు డీమాన్తో ఏమన్నది, డీమాన్ కళ్యాణ్తో ఏమన్నాడు, ప్రతి ముచ్చట అంటే నువ్వు తిన్నావా, నువ్వు పన్నావా, ఈ ప్రతి టాపిక్ ఒక గంట సేపు చెప్తున్నారు అబ్బా రివ్యూ. ఒక్కొక్కరు గంట సేపు ఏం మాట్లాడతారు అసలు నాకు అర్థం కాదు. గంట సేపు రివ్యూ ఎవరు వింటారబ్బా, ఎవరికి అంత ఓపిక ఉంటుంది చెప్పు గంట సేపు వినడానికి. ఆ షో చూసి అరే నాకు సార్ ఇలా రియాక్ట్ అవ్వాల్సింది, అరే కంటెస్టెంట్స్ ఇలా ఆడాల్సింది, అరే ఒక ఈ ప్లేస్లో ఈయన ఇలా మాట్లాడాల్సింది, ఇలా మాట్లాడుంటే బాగుండేది, సో దీనికన్నా ఇలా ఎల్లుంటే అట్లా మాట్లాడుకోవాలి. కానీ పిన్ టు పిన్ చెప్పేస్తున్నారు. లీక్స్ స్పయక్క అని ఆమె ఉంటుంది, మొత్తం లీకులు బయట పెట్టేస్తుంది. ఇక స్టోరీలో, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రేపు ఇదైంది, సండే ఎపిసోడ్ ఇదైంది. ఇక వాళ్ళని చూసి చిన్న చిన్నోళ్ళు మాలాంటి వాళ్ళు, మేము కూడా చెప్పకపోతే మా ఎవడు చూస్తాడు, మరి పెద్ద పెద్దోళ్ళే చెప్పంగలేంది. కానీ మేము మాలాంటి వాళ్ళు ఎవడు చూస్తాడు, మాలాంటి వాళ్ళు ముందే 100 వ్యూస్ కూడా రాదు ఒక వీడియోకి. సో మేము కూడా వాళ్ళని చూసి అరే మేము కూడా చెప్పాలేమో అన్నట్టు మేము చెప్తున్నాం. యాక్చువల్గా రివ్యూ మీనింగే మారిపోయింది. లీక్స్ రివ్యూస్ కాదు, రివ్యూ మీనింగే మార్చేశారు అందరు కలిసి అనిపించింది. ప్రతి ఒక్కరు అబ్బా 1 అవర్ ఇస్తున్నారు, అసలు ఏం వింటాం అబ్బా 1 అవర్ రివ్యూ. అక్కడ వాళ్ళు ఇలా మాట్లాడారు, ఇలా నా ఒపీనియన్ చెప్తే సరిపోతుంది. వాళ్ళిద్దరి సంభాషణ నా ఒపీనియన్ ఇది, ఇద్దరు సంభాషణలో నా ఒపీనియన్ ఇది. అంతేగాని మొత్తం పాయింట్ టు పాయింట్ చదివేస్తున్నారు. ఒక మ్యాటర్, ఒక బుక్ పట్టుకుంటున్నారు, ట్యాబ్లో ఫోన్లో రాసుకొని చదివేస్తున్నారు. ఏం చెప్తాను చెప్పు. ఈ రివ్యూవర్స్ పంచాయతీ ఒకరి మీద పెడితే ఒకరి మీదకి వచ్చింది. యాక్చువల్గా Sinu65 స్టార్ట్ చేశారంట దీనిపైన, అది ఎక్కడికో వెళ్ళింది. ఇక జీవ సమాధులు అయిపోతామని చెప్పేసి ఇద్దరు బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టుకుంటున్నారు. ఇక ఇది మ్యాటర్. నాకు తెలిసినంత వరకు రివ్యూ అనేది ఇలా. మనకి పరిటాలమూర్తి ఒక ఛానల్ ఉంది, ఆయన చెప్తాడు 9-10 మినిట్స్ కన్నా ఎక్కువ ఉండదు రివ్యూ, అలా చెప్పారు. అంతేగాని పిన్ టు పిన్ లీక్స్, సంజన పడిపోయింది, సంజన అదైంది, సండే అప్డేట్స్, సాటర్డే అప్డేట్స్, నామినేషన్ స్టార్ట్ అయింది, నామినేషన్ 5, ఏదో కొద్దిగా చెప్పే కాదు మొత్తం చెప్పేస్తున్నారు అబ్బా. ఏంటో ఏమో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్.